అందరికీ నమస్కారం. కుంస శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ప్రతిసారి అవసరం లేదు. ఈరోజు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది ముంబై హైకోర్టు. మూడో పెళ్లి చేసుకున్నప్పటికీ రిజిస్ట్రేషన్ చేసి రిజిస్టర్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు అని. మొదట ఒక పెళ్లి చేసుకున్నారు, తర్వాత రెండో వివాహం చేసుకున్నాడు, తర్వాత మూడో వివాహం చేసుకున్నాడు. మహారాష్ట్రలోని తానే సమీపంలో ఉన్నటువంటి అల్జీరియా అనేటువంటి ఏరియాలో. అయితే ఆ మహిళని వివాహం చేసుకుని వివాహం తాలూకా ఇద్దరు తాలూకా ఫోటోలు, ఆధార్ కార్డులు ఇవన్నీ పట్టుకెళ్ళి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయమంటే వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. మేము మూడో పెళ్లిని ఎలా రిజిస్ట్రేషన్ చేస్తాము, రెండో పెళ్లి ఫస్ట్ పెళ్లి రెండో పెళ్లి రద్దు అయిన తర్వాత మాత్రమే మూడో పెళ్లి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి. అప్పుడు అతను ఏం చేశాడంటే ముంబై హైకోర్టుకి వెళ్ళాడు. ముంబై హైకోర్టు పరిశీలించి మూడో పెళ్లిని కూడా రిజిస్ట్రేషన్ చెయ్యండి, తప్పు లేదు అని చెప్పేసి చెప్పింది. చెప్పలేదని చెప్తే అప్పుడు ముంబై అది చేయడమే కాదు, 10 రోజుల్లో పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి అని కూడా ఒక టైం పీరియడ్ని కూడా చెప్పింది. అయితే ఇది ఎవరికి అంటే అందరికీ కాదు, ముస్లిం పురుషులు ఒకటి కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా వాళ్ళ చట్టంలో ముస్లిం మ్యారేజ్ యాక్ట్లో ఉంది. దాని ప్రకారం ఇవ్వడంలో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదనమాట. అందువల్ల ఏమన్నారంటే 4 పెళ్ళిళ్ళ వరకు చేసుకోవచ్చు, 4 పెళ్ళిళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 5వ పెళ్లి చేసుకోవాలంటే కుదరదు. అందుకే ముంబై హైకోర్టు కూడా ఏముందంటే 4 పెళ్ళిళ్ళు కూడా వరకు కూడా చేసుకొని రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు అనేటువంటిది ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ కాపీ పెడతాను. ఎవరికి రిజిస్టర్ ఆఫీస్లో ఎటువంటి అభ్యంతరాలన్నా ఎవరికన్నా ఉంటే ఈ కాపీ చూపిస్తే ఖచ్చితంగా చేయాలి, లేకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది. ముందుగా నోటీస్ ఇచ్చి చేయొచ్చు. ఈ జడ్జిమెంట్ కాపీ పంపిస్తే ఖచ్చితంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చేస్తారు. కొద్దిగా లంచం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. జై హింద్, భారత మాతాకి జై.